ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చూసిన తర్వాత కొంతమందికి ఈరోజు రాత్రి నిద్ర పట్టదు. ఎందుకు చెప్తారు? ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఇచ్చిన టైం లైన్ కంటే ముందే దీన్ని ఓపెన్ చేయడమే కాకుండా ఓల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దినారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో గిన్నిస్ రికార్డ్ అయితే ఏదో థీమ్స్ నృత్యం అంట దాంతో అయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇంకేం ఏడవాలో తెలియక కొంతమంది ఈ విధంగా ఏడుస్తున్నారు అనమాట. వీళ్ళేంటి నరేంద్ర మోడీ గారికి భజన చేస్తూ ఉన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అదే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, అలాగే మంత్రులు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నరేంద్ర మోడీ గారికి భజన చేస్తున్నారేంటి, వాళ్ళ స్థాయి తగ్గించుకున్నట్టు కాదా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. గౌరవించడం తెలియనోడు మాట్లాడేటువంటి మాటల్ని ప్రతి ఒక్కడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గౌరవం అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తుల్ని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి చాలా పెద్ద మనసుతో హెల్ప్ చేస్తున్నారు. మీరు అడగొచ్చు, అన్ని రాష్ట్రాలకు చేస్తున్నారు కదా, మన రాష్ట్రానికి చేస్తున్నారు కదా. అన్ని రాష్ట్రాలు ఒక లెక్క, మన రాష్ట్రం ఒక లెక్క. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి అడగండి, పరిస్థితి ఏంటో వాళ్ళు చెప్తారు, గ్రౌండ్ రియాలిటీ ఏంటో వాళ్ళు చెప్తారు. కానీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర సిచ్యువేషన్ అలా కాదు. ఒక పోలవరం రెడీ అవుతోంది, అమరావతి ఫేజ్ 1 కంప్లీట్ అవుతోంది, భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయింది, రేపొద్దున విజయవాడకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ కంప్లీట్ కాబోతుంది. వితిన్ ఒక 6 to 8 monthsలో అవ్వడానికి అవకాశాలు పెద్దగా కనిపిస్తున్నాయి, లేదంటే ఒక 1 yearలో అవ్వబోతుంది. అలాగే వైజాగ్ సంబంధించిన స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఒకటిగా అనేక కంపెనీలు, లక్షల కోట్ల కంపెనీలు మన రాష్ట్రంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేయూతనిస్తూ ఉంది. ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి. మరి అలాంటివి చేసినప్పుడు మన మంచి వాళ్ళు కోరుకుంటున్నప్పుడు మనం గౌరవించడం తప్పులేదు కదా. ఇదే మోడీ గారు పక్కన ఉన్నటువంటి తెలంగాణకో, తమిళనాడుకో, కర్ణాటకకో వాళ్ళతో ఆ స్టేట్స్ని కంపేర్ చేసి చూడండి. ఈ రోజున మన స్టేట్ ఎక్కడ ఉంది? సరే ఆ స్టేట్స్ కూడా వద్దబ్బా. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆంధ్ర రాష్ట్రానికి, అలాగే ఇప్పుడు కూటమి 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక్కసారి బేరేజ్ వేసుకుని చూడండి. ఒక పక్క కంప చెట్లు ఉంటాయి అంతే, అన్ని తాకట్టు పెట్టాలి, అప్పులు తీసుకురావాలి, డబ్బులు పంచాలి, ఇదే కదా జరిగింది. కానీ ఇప్పుడు ఎందుకు ఆ రేంజ్లో అంటే ఎలా చెప్పాలంటే అది బుల్లెట్ వేగంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అంటే నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మనకు కారణం. మన రాష్ట్రం మీద వాళ్ళ చల్లని దీవెనలు ఉన్నాయి. అంటే మన సపోర్ట్ కారణంగానే ఈ రోజున వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఓకే. కానీ మన రాష్ట్రం మీద ఆ చల్లని దీవెనలు ఉన్నాయి కారణంగా మనం ఏది అడిగినా వీరంతవరకు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అతి త్వరలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ అన్నీ కూడా జరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? అదే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ లేకపోతే, ఎన్డీఏ లేకపోతే, మోడీ గారు సపోర్ట్ లేకపోతే ఇవన్నీ జరిగాయా? లాస్ట్ గవర్నమెంట్లో జరగలేదు కదా, తెలంగాణలో జరగట్లేదు కదా. కానీ ఆంధ్రాలో ఎందుకు జరుగుతున్నాయి? కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి కంపెనీలు ఆంధ్రాలోకి ఎందుకు వస్తున్నాయి? అందుకు ఆయన్ని గౌరవించుకున్నారు. భజన చేయాల, పవన్ కళ్యాణ్ భజన చేశాడు, చంద్రబాబు భజన చేశాడంటే వాళ్ళు విమర్శించాలి కాబట్టి, వాళ్ళని టార్గెట్ చేయాలి కాబట్టి, వాళ్ళ మీద మీకు ఒక రకమైనటువంటి హేట్ రేట్ ఉంది కాబట్టి మీరు ఆ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మన రాష్ట్రానికి ఒకళ్ళు కొన్ని కష్టాలు ఉన్నారు, ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు, సాయం చేయడానికి ముందుకు వచ్చినాడు. అలాంటి వ్యక్తి దేవుళ్ళ కనిపించడా? మన రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేటీకరణ అయిపోతుంది, వైజాగ్కి సంబంధించిన రైల్వే జోన్ రావట్లేదు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ రోజున దాదాపు 1000 megawattsకి సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. కారణం ఎవరు? మరి అలాంటి వ్యక్తికి మనం అతని గురించి గొప్పగా చెప్పడం తప్పే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భజన ఎవడైతే చేస్తున్నాడో అంటున్నారో కొంచెం అర్థం చేసుకోవాలి. రాజకీయాలు మనకు ఒక వ్యక్తి మీద ఇష్టం ఉంది కదా అని చెప్పేసి వేరే వ్యక్తుల్ని తగ్గించి మాట్లాడడం కరెక్ట్గా అది